హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచులు అండ్ టైలరింగ్. ఈరోజు ఈ వీడియోలో సారీస్‌లో బ్లౌజ్ పీస్‌లు వస్తాయి కదండీ! వాటికి కొన్నిట్లకి మనకి వర్క్ అనేది ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తది. అలాంటప్పుడు ఏమవుతదంటే మన ఆది బ్లౌజ్‌కున్న మెడని ఈట్లికున్న వర్క్ తేడా వస్తదనమాట అండి. మన నెక్ సైజ్‌గా ఈ వర్క్ అనేది రాదు. అప్పుడు మనం నెక్ అనేది వెడల్పు లేకుండా ఎలా సరి చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొంతమంది చూడగలుగుతారు. అలాగే ముందు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండీ! మన నెక్ ప్రకారం ఆది జాకెట్ నెక్ ప్రకారం. ఇప్పుడు దానికి ఈ ఒరిజినల్ పీస్ అనేది ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దామండి. మనకి మెడ వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ముందు ఈ వెడల్పు అనేది మనం తగ్గించుకోవాలన్నమాట. దాన్ని ఎలా తగ్గించుకోవాలో చూద్దాము. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయండి. ముందు ఇంకా నేను మంచి మంచి వీడియోలన్నీ చేస్తా టైలరింగ్ గురించి. ముందుగా మనం ఈ మెయిన్ పీస్‌ని ఇలా సెంటర్ ఫోల్డింగ్ వేసుకునండి వర్క్ అనేది రెండు పక్కలది సమానంగా కలిసేలా చూసుకుని ఇలా మధ్యలో ఒక డాట్ లాగా వేసుకోవాలన్నమాట. మనం బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా లైనింగు దానికి సమానంగా సరిపోయేలా చూసుకుని ఈ ఎక్స్ట్రా లూజ్ అనేది ఇలా డాట్లా వేసుకునండి కింద నెక్ వర్క్ దాకా ఇలా క్రాస్గా లాగామంటే మనకి పైన వెడల్పు అనేది తగ్గుతుందన్నమాట. ఇదిగోండి చూసారు కదా, మనకి లైనింగ్కి ఇప్పుడు ఈ మెడ వెడల్పు అనేది సరిపోయింది మనం కట్ చేసుకున్న లైనింగ్కి. ఇప్పుడు మనం ఈ పీస్ని లైనింగ్కి జాయింట్ చేసుకుందాము. ఇలా తిరగేసి మన వైపు వచ్చేలా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా వర్క్లు వచ్చినాయి అయితే ఇలా పాదం వరుస ఖర్చు ఉంచండి. ఇలా మెల్లగా జాయింట్ చేసుకోవాలి. ఇది అద్దాల వర్క్ కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టింది. ఏదైనా కూడా మనం కుట్టేటప్పుడు చాలా మెల్లగా కుట్టుకున్నామంటే వర్క్ అనేది నీట్గా వస్తుందన్నమాట. అలాగే బ్లౌజులు కూడా అందంగా వస్తాయండి. కంగారు పడి గబగబా కుట్టుకోకూడదు. ఎందుకంటే మిషన్ పని కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు మనం రౌండ్గా చుట్టూ అతికేసుకున్నాము. అతికేసుకున్నాక లోపల ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుని ఖర్చువార ఇలా చుట్టూ కట్స్లా పెట్టుకోవాలండి చిన్నగా. ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం తిరగేసుకోవాలన్నమాట. ఇలా తిరగేసుకుని ఇప్పుడు మనం దీనికి ఉన్న ఖర్చు అనేది లైనింగ్ వైపుకి వచ్చేలా చూసుకుని ఇలా లైనింగ్ మీద కుట్టు అనేది వేసుకోవాలండి. ఎందుకని లైనింగ్ మీద కుట్టేస్తున్నానంటే ఇదంతా చుట్టూ అద్దాలు ఉన్నాయి కాబట్టి మనకి పైన వర్క్ పైన కుట్టు అనేది పడదు. క్లాత్ కూడా జరిగిపోద్దండి. సూదులు కూడా ఇరిగిపోతాయి అన్నమాట. అందుకనేసి ఇలా లైనింగ్ మీద కుట్టేసుకుంటే సరిపోద్ది. ఇలా వచ్చిన వాటికైతే మనకి సిప్స్ వర్క్ వచ్చినా అద్దాల వర్కులు వచ్చినా ఇలా లోపల లైనింగ్ మీద కుట్టేసుకున్నామంటే మెడ అనేది మీకు జరగకుండా ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది మనకి నీట్గా. ఇప్పుడు మనం చుట్టూ లైనింగ్ జాయింట్ చేసుకుందాము. అలాగే ఇవి అద్దాల మూల మనకి చుట్టూ కూడా కొంచెం అక్కడక్కడ అడ్డంగా వచ్చినాయి అనమాట అండి. ఈ అడ్డం వచ్చినాయి గట్ట మనం ఇలా జాగ్రత్తగా తీసేసుకోవాలి. లేదంటే సూదులు మొనలు ఇరిగిపోతాయి, సూదులు కూడా ఇరిగిపోతాయి అనమాట అండి. ఇలా తీసేసుకున్నాక ఇలా మనం పాదం వరుస ఖర్చు ఉంచుకుని దూరం నెంబర్ పెట్టుకుని చుట్టూ కూడా ఇలా లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను వేస్తున్నాను కదా, ఇలా పట్టుకుని మనం ఇంకా క్లాత్ అనేది కూడా మనకి క్రాస్ రాకుండా వచ్చేది నీట్గానే మెడ కుట్టేసుకున్నాం కాబట్టి. చూసారు కదా, ఇలా జాయింట్ చేసుకోవాలి. ఈ పక్కన కూడా మనకి అద్దాలు అనేవి ఉన్నాయి, ఇవి కూడా తీసేసుకుందాము. తీసేసుకుని ఇలా మనం చివరి దాకా కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి సూదులు ఎరగవు, అలాగే మెడ కూడా సాగకుండా నీట్గా వస్తుంది అనమాట అండి ఇలా జాగ్రత్తగా కుట్టుకున్నామంటే. ఇప్పుడు మనం చివరి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుని నడుము పట్టి అనేది అతికేసుకుందాము. అలాగే ఇలా అద్దాలు వచ్చిన వాటికి మనకి డాట్ సైడ్ అయితే ఉండదండి. అద్దాలు తీసేసేయాలి కానీ బాగోదు. చివరి ఖర్చులోకే చూసుకోవాలన్నమాట. మనం నడుము భాగం అనేది లూజ్ అంతా కూడా ఎక్కువగా మనం ఖర్చు అనేది లూజ్ ఉంచుకోకుండా డాట్స్ వరకు తగ్గించేసి కట్ చేసుకున్నామంటే మనకి నడుము లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నడుముకు అతుక్కోవడం కూడా ఇంతే అండి, అయిపోయింది మనకి.
అలాగే ఈ బ్లౌజ్కి మనం నడానికి గోటు అనేది వేసుకోవచ్చు. కానీ గోటు అనేది వేసుకున్నామంటే అద్దాల వల్ల పై కుట్టు వేసినప్పుడు సూదులు అనేవి విరుగుతాయండి. అందుకనేసి ఇలా నడుము ముక్క అనేది అతుక్కుని తిరగేసుకుని చేతి పని చేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూసారు కదా మెడ అనేది అందంగా ఎంత బాగా వచ్చిందో. బ్లౌజ్ కుట్టడం అయిపోయాక మనకి మెడ కూడా సరిపడగా చాలా బాగా వచ్చిందండి చిన్నగా.